హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఫుడ్ కొలంబస్ తెలుగు. ఈరోజు నేను ఈజీ అండ్ టేస్టీగా ఉండే లెమన్ మిల్లెట్ చేయబోతున్నా. ముందుగా నేను 75 ఎంఎల్ సాంబార్ అన్నంని 6-8 అవర్స్ నానబెట్టేసుకొని వండేసుకున్నాను. ఈ అన్నంలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పసుపు అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని లంప్స్ లేకుండా బాగా ప్రతి మెతుకుకి అంటుకునేలాగా ఆయిల్ అండ్ పసుపుని కలిపేసుకొని ఈ సాంబార్ అన్నాన్ని పక్కనుంచేసుకుందాం. మిల్లెట్ పులిహోరకి కావాల్సిన పోపు తయారు చేసుకుందామండి ఇప్పుడు పోపుకి కడాయి పెట్టుకొని ఒక 4-5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక ఫస్ట్ పల్లీలు యాడ్ చేసుకొని పల్లీలు కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేంపుకుందామండి. ఆ తర్వాత కొంచెం మినప్పప్పు, కొంచెం పచ్చనగపప్పు, కొంచెం ఆవాలు అండ్ కొంచెం జీరా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం జీడిపప్పు వేసుకుందాం. ఇది టోటల్‌గా ఆప్షనల్ స్టెప్ అండి. మీకు ఒకవేళ నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత మీ స్పైస్ లెవెల్ తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేయండి. నేనైతే 2 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నా. ఆ తర్వాత 2 ఎండుమిర్చి అండ్ ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్‌గా ఇంగువ యాడ్ చేసుకోవాలండి. ఇంగువ యాడ్ చేయడం వల్ల పులిహోర టేస్ట్ చాలా బావుంటుంది. ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుందండి. ఫైనల్‌గా కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇంకా లాస్ట్‌గా సాల్ట్. ఇప్పుడు పక్కనుంచుకున్న సామలన్నాన్ని ఈ పోపులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ పోపు అంతా సామలన్నానికి పట్టాలి. మొత్తం పట్టేసాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిల్లెట్ అయితే ఒక 2-3 మీడియం సైజ్ లెమన్స్ తీసుకున్నానండి. మీకు ఒకవేళ కొంచెం పులుపు ఎక్కువ కావాలంటే 3 అయినా తీసుకోవచ్చు. ఫైనల్‌గా పిండేద్దాం లెమన్స్‌ని. లాస్ట్‌గా కొంచెం ఫ్రెష్ కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీస్ రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.